యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హౌ ఆర్ యు బేబీ? ఫైన్ మామ్. డాడీ ఎలా ఉన్నారు? గుడ్. ఎలా ఉన్నారు సిస్టర్? ఫైన్ సిస్టర్. మా బేబీని బాగా చూసుకుంటున్నారా? అదే బేబీయే చెప్పాలి. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన గారు. వచ్చేసేపు అయింది. ఇప్పుడే వచ్చాను వదిన గారు. హారిక ప్రెగ్నెంట్ కదా, చూసి వెళ్దామని వచ్చాను. మనవే అనుకుంటే మీ అమ్మ మనల్నే మించిపోయింది. అందుకేగా స్వామీజీ దగ్గర మనల్ని సేవ్ చేసింది. అన్నయ్య గారు రాలేదా? ఆయనకి ఆఫీస్లో మీటింగ్ ఉందని రాలేదు. డాక్టర్ నా దగ్గర ఉన్నప్పుడే నాకు స్పృహ రావటం మంచిదైందక్క. లేదంటే నేను ప్రెగ్నెంట్నని అందరికీ చెప్పుండేది. పెద్ద గొడవ అయ్యి ఉండేది. అవును వసు, నేను అదే భయపడ్డాను. దేవుడి దయ వల్ల నిజం బయటపడలేదు. ఎప్పుడొచ్చారు పిన్ని? ఎలా ఉన్నారు పిన్ని? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం పిన్ని. ఉసై వసు, ఆ రోజు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా, ఈ రోజు నిన్ను ఎలా అవమానిస్తానో చూడు. రివెంజ్ తీర్చుకుంటాను. వసు, హారిక కన్సీవ్ అయిందని నీకు తెలుసా? తెలుసు పిన్ని. చాలా హ్యాపీగా ఉంది. కానీ నాకు బాధగా ఉంది. ఎందుకొదినా? ఎందుకేంటొదినా? హారికని వసు సరిగ్గా చూసుకోవాలి కదా. చూడు, నా బేబీని కంటికి రెప్పలా చూసుకోవాలి. తనేం అడిగినా ఇవ్వాలి. కోరిన తిండి చేసి పెట్టాలి. తను వాంతు చేసుకుంటే నువ్వు క్లీన్ చేయాలి. దగ్గరుండి ఒక పని మనిషిలా సేవ చేయాలి. అర్థమైందా? పని మనిషిలా పనులు చేయాలి. అలాగే పిన్ని గారు. హారిక మీకు కూతురైతే నాకు చెల్లెలు. హారికకి మేమే లోటు చేయట్లేదు పిన్ని గారు. ఆ విషయం నాకు ఇప్పుడు తెలియాలి. వసు, హారికకి జ్యూస్ తీసుకురా. సరే పిన్ని. ఆగు వసు. ఇదివరకే మీకు చెప్పాను వదిన గారు, ఇది మీ ఇల్లు కాదు. వసు మీ పని మనిషి కాదు, నా ఇల్లు. వసు నా కోడలు. అది కాదనా? ఈ ఇంట్లో పావని హారికలు ఎలా కోడళ్ళు, వసు కూడా అలాంటి కోడలే. ముగ్గురు కోడళ్లలో ఒకరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు. నాకు ముగ్గురు ఒక్కటే. మీకు మీ కూతురు ఎక్కువైతే
నాకు నా కోడళ్ళెక్కువ. అంటే హారిక కడుపుతో ఉంది కదా అని. ఆ విషయం మాకు తెలుసు. మీకంటే ముందు మేమే హారికని చాలా బాగా చూసుకుంటున్నాం. హారికకి సేవలు చెయ్యమని చెప్పడానికి మీరెవరు? వసుకి ఆర్డర్ వేసే అధికారం మీకెక్కడిది? పైగా వసుని పనిమనిషిలా సేవలు చేయమంటారా? మీ కంటికి వసు ఎలా కనిపిస్తోంది? తని ఇంటి పనిమనిషి అనుకుంటున్నారా? తను నా కోడలు. ఆహా, పొరపాటున అన్నదిలే వదినా, వదిలే. ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోమని చెప్తున్నాను. హారికకి కన్న తల్లిగా మీరు హారికకి జాగ్రత్తలు చెప్పండి. అంతేగాని వసుకి మీరు పనులు చెప్పడమేంటి? మీతో పనులు చెప్పించుకునే స్థితిలో వసు లేదు. వసు అయినా పావని అయినా ఎవరెవరికి ఏం చెయ్యాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇంకొకసారి మీరిలా నా కోడళ్ళ గురించి చీప్గా మాట్లాడకండి. మీరు వియ్యపురాలు గనక గౌరవించి చెప్తున్నాను. నా కోడళ్ల గౌరవానికి భంగం కలిగినా, ఎవరు మాట్లాడినా, వాళ్ళని అవమానించేలా ఎవరు ప్రవర్తించినా నేను సహించను, భరించను. మా మామ్ తరపున నేను సారీ చెప్తున్నాను అత్తయ్య. ఆ కడుపుతో ఉన్న కూతుర్ని చూడటానికి వచ్చింది వదినా. ఇంతటితో ఈ గొడవ వదిలే. ఆ కూర్చోండి పిన్ని, మీకు జ్యూస్ తీసుకొస్తాను. చేసిన మర్యాదలు చాలు, ఇంకేం అక్కర్లేదు. హారిక, నీ రూమ్కి వెళ్దాం పదా. నేను కూడా వస్తాను సిస్టర్. రాక రాక ఆవిడ ఈ ఇంటికొస్తే మీ అత్తయ్యతో తిట్టించావేంటే? ఇప్పుడు అర్థమైందా వసు? అత్తయ్య మనసులో నీ స్థానం ఏంటో? నా ఒక్కదాని స్థానమే కాదు, మన ముగ్గురి స్థానం. అత్తయ్య మనల్ని గుండెల్లో పెట్టుకున్నారు. నిజం వసు, అత్తయ్యకి మనం అంటే ప్రాణం. కానీ అది ఎప్పుడో కానీ ఇలా బయటపడదు. ఏంటి బన్నీ పాట్ తీసుకొచ్చావు? ఇది చాలా మహిమగల పాట్ సార్. మా మమ్మీ వాళ్ళు ఒక స్వామీజీ దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఏంటి దీని స్పెషల్? ఈ పాట్ కి ఒక మ్యాజికల్ బ్లాక్ పెయింట్ వేసింది సార్. ఏ తప్పు చెయ్యని వాళ్ళు పాట్ ని టచ్ చేస్తే ఆ పెయింట్ చేతులకు అంటుకుంటుంది. తప్పు చేసిన వాళ్ళు టచ్ చేస్తే అంటుకోదు. రియల్లీ? ఎస్ మ్యామ్. ఈ పాట్ తో షీల్డ్ తీసిన వాళ్ళెవరో ప్రూవ్ చేస్తాను. పాట్ ని క్లాస్ రూమ్ లో పెడతాను. 1 by 1 లోపలికి వెళ్ళి పాట్ ని టచ్ చేసి రావాలి. ఎవరైతే షీల్డ్ తీసారో వాళ్ళ చేతులకి పెయింట్ అంటుకోదు. తీయని వారి చేతులకి పెయింట్ అంటుకుంటుంది. అలా షీల్డ్ ఎవరు తీసారో కనిపెట్టచ్చు సార్. ఓకే బన్నీ, అలాగే చేద్దాం. తీసుకెళ్ళి లోపల పెట్టు. ఓకే సార్. పిల్లలు,
1 by 1 లోపలికి వెళ్ళి పాట్ని టచ్ చేసి రండి. చరణ్, నువ్వు వెళ్ళు. ఇప్పుడు నా చేతులకి పెయింట్ అంటించుకోకపోతే నేనే ఆ షీల్డ్ తీశానని తెలిసిపోతుంది. నేను దొరికిపోకుండా ఉండాలంటే నా చేతులకు పెయింట్ పూసుకోవాలి. ఇప్పుడు దొరుకుతావురా, నన్నే దొంగం చేస్తావా? రామ్మా. పిల్లలు, ఇప్పుడు మీ అందరి చేతులు చూపించండి. 1 minute సార్, స్మాల్ చేంజ్. ఏంటి బన్నీ? షీల్డ్ దొంగ ఎవరో కనిపెట్టడం కోసం చిన్న అబద్ధం చెప్పాను. ఆ పాట్ కి ఏ పెయింట్ పుయ్యలేదు. అదేంటి? అవును సార్, షీల్డ్ తీయని వాళ్ళు పాట్ ని టచ్ చేస్తే ఏ పెయింట్ అంటుకోదు. షీల్డ్ దొంగ చేతులకి పెయింట్ ఉంటుంది. అదెలా బన్నీ? పాట్కి లేని పెయింట్ చేతులకి ఎలా అంటుకుంటుంది? ఎలా అంటే, ఫస్ట్ నేను చెప్పిన ప్రకారం పెయింట్ అంటుకున్న వాళ్ళు షీల్డ్ తీయలేదని ప్రూవ్ అవుతుంది. అందుకే షీల్డ్ దొంగ కావాలనే చేతులకి పెయింట్ పూసుకుంటాడు. ఇప్పుడు అందరి చేతులు చూపించమనండి సార్. చూపించండి పిల్లలు. నీ హ్యాండ్స్ చూపించరం. కమాన్ చరణ్, చూపించు. చూసారా సార్, చరణ్ షీల్డ్ కొట్టేసి నా బ్యాగ్ లో పెట్టాడు. తను కాపీ కొడుతున్న విషయం మీకు చెప్పానన్న కోపంలో చరణ్ నన్ను దొంగం చేయాలనుకున్నాడు. వాట్ ఈస్ దిస్ చరణ్? బన్నీ చెప్పింది నిజమేనా? నిజమే టీచర్. మేము ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మా అందరికంటే ముందుగా రూమ్ లోకి వెళ్ళింది చరణే. అందరూ వచ్చేలోపు షీల్డ్ కొట్టేసి నా బ్యాగ్ లో పెట్టి మీతో నన్ను తిట్టించాలనుకున్నాడు. సారీ సార్, మా పేరెంట్స్కి చెప్పొద్దు. నో ఎక్స్క్యూజెస్. బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళు. ఈ ఏజ్లో ఇలా చేస్తే ఎలా? డిసిప్లైన్ ఉండాలి కదా. గో అవుట్. అదే బన్నీతో పెట్టుకుంటావా? వెళ్ళు. వెరీ గుడ్ బన్నీ. నీ గురించి తెలుసుకోడా నిన్ను అనుమానించాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సార్. అవును, ఈ పాట్ థాట్ ఎలా వచ్చింది? నా చిన్నప్పుడు మా మమ్మీ ఇలాంటి స్టోరీస్ చెప్పేది సార్. అలాగే చరణ్ని పట్టుకున్నాను. వండర్ఫుల్. థ్యాంక్స్ టు యువర్ మమ్మీ. పిల్లలు, క్లాస్కి వెళ్ళండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, వసుకి హెల్ప్ అయింది. సారీ మామ్, నా వల్ల నువ్వు మాటలు పడ్డావు. అయినా ఆ వసుకి మీ అత్తయ్యకి పడట్లేదని నువ్వు ఫోన్లో చెప్పావు కదా. ఇప్పుడెందుకు మీ అత్తయ్య ఆ వసుకి ఫేవర్గా మాట్లాడింది?
మా వదిన అంతే సిస్టర్, ఎప్పుడేం మాట్లాడుతుందో తనకే తెలీదు. అప్పుడప్పుడు మా అన్నయ్యను కూడా నోటికొచ్చినట్టు తిడుతుంది. ఎవరు తిట్టినా పట్టానికి నేనేమీ సామాన్యురాల్ని కాదు, కోటీశ్వరరాల్ని, చాముండేశ్వర్ని. మా వదిన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను సిస్టర్. జరిగిందేది మనసులో పెట్టుకోకండి. చూడు బేబీ, తెలుసో తెలియకో మీరాడిన అబద్ధం మీకు కలిసొచ్చింది. నువ్వు ప్రెగ్నెంట్ వని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు. అఖిల్ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇదే నీ టైం బేబీ. ఫేక్ ప్రెగ్నెంట్ని అడ్డు పెట్టుకొని అఖిల్ని నీ వైపుకి తిప్పుకో. నువ్వు చెప్పింది వినేలా చేసుకో. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. నేను ట్రై చేస్తున్నాను మామ్, బట్ అఖిలే నా మాట వినడు. అవును సిస్టర్, వాడు ఎవరి మాట వినడు. చెప్పాల్సిన రీతిలో చెప్తే ఎవ్వరైనా వింటారు. మీకు చెప్పడం చేత కావట్లేదు. నేను చెప్పి చూపిస్తాను. వస్తాడుగా. హాయ్ ఆంటీ. ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు ఆంటీ? ఇప్పుడే వచ్చాను అఖిల్. నీ గురించే మాట్లాడుతున్నాను. నీకు 100 years. విషయం ఏంటంటీ? ముందుగా నీకు కంగ్రాట్స్. అమ్మమ్మగా నాకు ప్రమోషన్ ఇస్తున్నావుగా, థ్యాంక్ యూ సో మచ్. మీ అంకుల్ అయితే ఎగిరి గంతేశారు. ఆఫీస్లో స్టాఫ్ అందరికీ బోనస్లు ఇచ్చేశారు. అవును, మీ ఆఫీస్లో మీ స్టాఫ్కు బోనస్లు, ఇంక్రిమెంట్స్ ఇవేమైనా ఇచ్చావా? లేదంటీ. అట్లీస్ట్ స్వీట్స్ అయినా పంచావా? ఎందుకు అఖిల్ ఇంత గుడ్ న్యూస్ మీ స్టాఫ్కైనా షేర్ చేయలేదా నువ్వు? బాస్ తండ్రి కాబోతున్నాడంటే స్టాఫ్కి సంబరమే కదా. సారీ, మీ ఆఫీస్లో బాస్ నువ్వు కాదు కదా, మీ అభి అన్నయ్యే కదా. సారీ అఖిల్. పోనీ మీ ఫ్రెండ్స్కైనా చెప్పావా? పార్టీ ఇచ్చావా? లేదంటీ, ఇంకా ఎవరికీ చెప్పలేదు. అర్థమైంది అఖిల్. స్టాఫ్కి బోనస్లు ఇవ్వాలన్నా, ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వాలన్నా నీ దగ్గర మనీ ఉండాలి. నీకంటూ ఓన్ ఇన్కమ్ లేదు కాబట్టి మీ అన్నయ్యని అడగాలి, లేదా నన్ను అడగాలి. నువ్వు ఎవరిని అడగలేవు. నీకు ఇబ్బందిగా లేదా అఖిల్? నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ని నువ్వు ఎవరితో షేర్ చేసుకోకపోవడం నీకు కష్టంగా అనిపించటం లేదా? నాకు అసలు ఆలోచనే రాలేదు. కరెక్టే, నీకు ఆలోచన రాదు. ఎందుకంటే ఆదాయం లేదు కాబట్టి. మీ అభి అన్నయ్య కూడా ఆలోచించడు. ఎందుకంటే నీ వల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి. అదేం లేదంటీ, మా అన్నయ్య నా గురించి ఆలోచిస్తాడు. ఆలోచించుంటే ఈ పాటికి సెలబ్రేషన్ చేసుండేవాడు కదా. సారీ, మీ అన్నయ్య గురించి తప్పుగా అన్నానని అపార్థం చేసుకోకు. ఒకటి చెప్పనా అఖిల్, ఇప్పుడు ఎవరి గురించి వాళ్లే ఆలోచించాలి. పక్కవారి గురించి ఆలోచించే టైము, తీరిక, ఓపిక ఎవరికీ లేవకిల్. నీ గురించి మీ అన్నయ్యలు ఆలోచించినా అది నువ్వు వాళ్ల మీద ఆధారపడటమే అవుతుంది తప్ప నీకంటూ ఒక రికగ్నిషన్ ఉండదు, ఇన్కమ్ కూడా ఉండదు. మనీ లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ చేయలేం అఖిల్. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యల కింద వర్క్ చేస్తున్నావు. నీకేం కావాలన్నా వాళ్ళని అడిగి తీసుకుంటున్నావు. రేపు నీకు పిల్లలు పుడతారు, వాళ్ళ ఖర్చుల కోసం కూడా మీ అన్నయ్యల దగ్గర చెయ్యి చాచాలా? అప్పుడు నీ పిల్లలు నీ గురించి ఏమనుకుంటారు అఖిల్? నువ్వు ఏమీ చేతకానివాడివని, అసమర్థుడవని అనుకుంటారు.
నీ పిల్లలకి నువ్వు హీరో అవ్వాలఖిల్. నిన్ను చూసి వాళ్ళు గర్వపడేలా ఉండాలఖిల్. పలానా డిజైనర్ మా ఫాదర్ అని ప్రౌడ్గా చెప్పుకోవాలి. అంటే నువ్వు సంపాదించాలి, సొంతంగా ఎదగాలి. ఆలోచించకిల్. ష్యూర్ ఆంటీ, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇదంతా నీకోసం, హారిక కోసం, ముఖ్యంగా నీ పిల్లల కోసం చెప్తున్నాను అఖిల్.